హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ అలేఖ్య గారు రచించిన దైవ సంకల్పం అనే కథను వినేద్దామండి. నగరం అంతా గాఢ నిద్రలో మునిగిపోయి ఉంది. కానీ అనన్య మాత్రం తన ఇంటి టెర్రాస్ మీద నిస్తేజంగా నిలబడి ఉంది. ఆకాశం దట్టమైన నల్లటి మేఘాలతో నిండిపోయి ఒక తెలియని భారంతో భూమిని అదిమి పెడుతున్నట్లుగా ఉంది. అప్పుడప్పుడు ఆకాశాన్ని చీలుస్తూ వచ్చే మెరుపుల వెలుగులో ఆమె కళ్ళు ఎర్రబడి అలసటతో ఉబ్బిపోయి కనిపిస్తున్నాయి. అనన్య వర్షంలో తడుస్తోంది. గాలి ఉధృతంగా వీస్తూ ఆమె జుట్టును చెల్లాచెదురు చేస్తోంది. చల్లటి చినుకులు ఒంటిని తాకుతున్నా ఆమె గుండెల్లో మండుతున్న వేదన ముందు ఆ చలి ఏపాటిది? ఒక్క నెల, కేవలం 30 రోజుల వ్యవధిలో ఆమె ప్రపంచం అతలాకుతలమైంది. తను ప్రాణప్రదంగా నమ్మిన అర్జున్ తనను ఒక పనికిరాని పాత వస్తువులా పక్కన పడేశాడు. 5 ఏళ్లుగా రాత్రింబవళ్లు కష్టపడి తన సొంత ఇల్లు అనుకుని పనిచేసిన ఆఫీస్ నుంచి పింక్ స్లిప్ చేతికి వచ్చింది. ఆఖరికి తన బాధను పంచుకుంటారనుకున్న స్నేహితులు కూడా ఆమెను అనుమానపు చూపులతో నిలువునా చీల్చేశారు. నేనేం తప్పు చేశాను దేవుడా? ఆమె గొంతులో నుంచి వచ్చిన ఆ ప్రశ్న ఉరుముల శబ్దంలో కలిసిపోయింది. ఆమె ఆకాశం వైపు చూస్తూ గట్టిగా అరిచింది. నేను అంత చెడ్డదాన్నా? ఎవరికీ అపకారం చేయలేదే, ఎవరినీ మోసం చేయలేదే, అందరినీ గుడ్డిగా నమ్మాను. అది నా తప్ప? చివరికి నువ్వు కూడా నన్ను వదిలేశావా దేవుడా? ఆమె కన్నీళ్లు వర్షపు చినుకులతో కలిసి ధారగా కారుతున్నాయి. బతకాలన్న ఆశ చచ్చిపోయిన క్షణమది. చుట్టూ ఉన్న ప్రపంచం ఆమెను ఒక పనికిరాని మనిషిగా ముద్ర వేసినట్లు అనిపిస్తోంది. దుఃఖోద్వేగంతో ఆమె గుండె ఎగసిపడుతోంది. అనన్య జీవితం ఓ ప్రశాంతమైన నదిలా ఉండేది. ఆఫీసులో తను చేసే పనిలో నిబద్ధత, చుట్టూ ఉన్న వారితో ఆమె ప్రవర్తించే తీరు అందర్నీ ఆకట్టుకునేవి. ఆ సమయంలోనే ఆమె జీవితంలోకి అర్జున్ ప్రవేశించాడు. ఒక కొత్త ప్రాజెక్ట్ మీటింగ్లో మొదటిసారి అతన్ని చూసింది. అనన్య వేసే ప్రతి చిన్న జోక్కి అతను పగలబడి నవ్వేవాడు. ఆమె పడే ప్రతి చిన్న కష్టానికి తను ఉన్నానంటూ భరోసా ఇచ్చేవాడు. అనన్య, నీలాంటి స్వచ్ఛమైన మనసున్న అమ్మాయిని నేనెక్కడా చూడలేదు. నిన్ను కంటికి రెప్పలా చూసుకోవటం నా బాధ్యత అని అతను అన్నప్పుడు ఆ మాటల వెనక ఉన్న నిగూఢార్థాన్ని ఆమె గ్రహించలేకపోయింది. అది ప్రేమ అనుకుని తన ప్రపంచాన్ని అంతటినీ అతని చుట్టూ అల్లేసుకుంది. కానీ కాలక్రమేణా ఆ ప్రేమ రంగు మార్చుకోసాగింది. ఒకరోజు ఆఫీస్ పార్టీలో అనన్య తన పాత క్లాస్మేట్తో నవ్వుతూ మాట్లాడుతుంటే అర్జున్ ముఖం కోపంతో ఎర్రబడింది. ఆమెను పక్కకు పిలిచి, ఎవరతను? అంతగా నవ్వుతూ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నాకు ఇవన్నీ నచ్చవు అని గట్టిగా అరిచాడు. అనన్య నిర్ఘాంతపోయింది. అతను నా పాత స్నేహితుడు అర్జున్. అంతకు మించి ఏమీ లేదు అని సర్ది చెప్పపోతే, నాకు తెలుసు ఎవరు ఎలా ఉంటారో. ఇక నుంచి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో ప్రతిదీ నాకు తెలియాలి. ఇది నీ మీద నాకున్న ప్రేమ వల్లనే చెబుతున్నాను అన్నాడు. ఆ ప్రేమ అనే ముసుగులో అనన్య వ్యక్తిత్వం ఒక్కొక్క మెట్టు దిగజారటం మొదలైంది. ఆమెకు నచ్చిన బట్టలు వేసుకోవాలన్నా అతని అనుమతి కావాలి. నీకు ఈ సొసైటీ గురించి తెలియదు అనన్య, అందుకే నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాను అనే మాటతో ఆమె చుట్టూ ఒక గోడను నిర్మించాడు. ఆమె స్నేహితులు ఒక్కొక్కరుగా దూరమయ్యారు. ఆమె ప్రపంచంలో కేవలం అతను మాత్రమే మిగిలాడు. అనన్య లోపల ఉక్కిరిబిక్కిరి అవుతున్నా బయటకు మాత్రం అతను నన్ను అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టే కదా ఇవన్నీ చేస్తున్నాడు అని తనను తాను సమర్థించుకునేది. ఆ అమాయకత్వం ఆమెను ఒక అదృశ్య చెరసాలలో బంధించింది. తన సొంత ఆలోచనలు, ఆశయాలు అన్నీ అర్జున్ ఇష్టాయిష్టాల కింద నలిగిపోతున్నాయని ఆమె గుర్తించేసరికి చాలా ఆలస్యమైపోయింది. ఆమె నవ్వటం మర్చిపోయింది. కేవలం అతని ఆజ్ఞలను పాటించే ఒక బొమ్మలా మారిపోయింది. ఆ బంధం ఒక మధుర స్వప్నం కాదు, ఒక భయంకరమైన బంధమని అర్థమైన రోజు ఆమె హృదయం నిలువునా చీలిపోయింది. ఆ సాయంత్రం అనన్య మనసు ఏదో తెలియని కీడును శంకిస్తోంది. అర్జున్ గత కొన్ని రోజులుగా తనతో సరిగ్గా మాట్లాడటం లేదు. ఫోన్ చేస్తే విసుక్కుంటున్నాడు. ఎలాగైనా మాట్లాడాలని అర్జున్ రూమ్కి వెళ్లిన అనన్యకు అతని ఫోన్ ఆగకుండా మోగుతూ కనిపించింది. డిస్ప్లే మీద ఒక అమ్మాయి పేరు, పక్కనే హార్ట్ ఎమోజీలు. సాధారణంగా అనన్య అతని వ్యక్తిగత విషయాల్లో తలదూర్చదు. కానీ ఆ క్షణం ఆమె వేళ్లు అసంకల్పితంగానే ఆ ఫోన్ని అన్లాక్ చేశాయి. అందులో ఉన్న చాటింగ్ చూస్తుంటే ఆమె కళ్ళ ముందు చీకటి కమ్మింది. అర్జున్ మరో అమ్మాయితో పంచుకున్న ఆ మాటలు, ఆ ఫోటోలు అన్నీ తను ఇన్నాళ్ళు నమ్మిన ప్రేమను వెక్కిరిస్తున్నట్లుగా ఉన్నాయి. సరిగ్గా అదే సమయంలో అర్జున్ గదిలోకి వచ్చాడు. అనన్య చేతిలో తన ఫోన్ చూసి మండిపడ్డాడు. నా ఫోన్ ఎందుకు ముట్టుకున్నావు? నీకు అసలు బుద్ధుందా అని గట్టిగా అరిచాడు. అతని అరుపుకు ఆ గది గోడలు దద్దరిల్లాయి. అనన్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఫోన్ చూపిస్తూ, అర్జున్, ఇదంతా ఏమిటి? ఆ అమ్మాయి ఎవరు? నాతో పెళ్లి గురించి మాట్లాడుతూ వెనక ఇలా చేస్తున్నావా? నేను నిన్ను దైవంలా నమ్మానే అని గొంతు పూడుకుపోతూ ఉండగా అడిగింది. అర్జున్ ముఖంలో పశ్చాత్తాపం నీడ కూడా లేదు.
పైగా అతనిలో ఒక క్రూరమైన నవ్వు కనిపించింది. నమ్మావా? ఎవరు నమ్మమన్నారు నిన్ను? నీలాంటి సెంటిమెంట్ డ్రామాలు ఆడే అమ్మాయితో వేగటం నా వల్ల కాదు. నీ అమాయకత్వం చూస్తుంటే నాకు చిరాకు పుడుతోంది. ప్రతి చిన్న విషయానికి ఏడుస్తావు. ప్రతి దానికి నా మీద ఆధారపడతావు. అసలు నీకు పర్సనాలిటీ అనేది ఉందా? అనన్య గుండెల్లో కత్తితో పొడిచినంత పనైంది. కానీ అర్జున్, నువ్వే కదా నన్ను ఎవరితోనూ మాట్లాడొద్దు అన్నావు. నువ్వే కదా నన్ను ఇలా మార్చావు అంటూ ఏడ్చింది. అతన్ని కాళ్ళు పట్టుకుంది. ప్లీజ్ అర్జున్, నన్ను వదిలేయకు. నువ్వు లేకుండా నేను ఉండలేను. నేను మారిపోతాను. నీకు నచ్చినట్టు ఉంటాను అని వేడుకుంది. కాని అర్జున్ ఆమె చేతులను విదిలించుకొట్టాడు. నువ్వు ఎప్పటికీ మారవు అనన్య. నీతో ఉండటం అంటే ఒక శవంతో ఉండటం లాంటిది. ఇక చాలు, వెళ్ళు అని ఆమెను గది బయటకు నెట్టి తలుపులు వేసేశాడు. ఆ మూసి ఉన్న తలుపు ముందు అనన్య కుప్పకూలిపోయింది. ఇన్నాళ్ళు తను కట్టుకున్న రంగుల లోకం ఒక్కసారిగా బూడిదైపోయింది. తను ప్రాణంగా ప్రేమించిన మనిషికి తన మీద కనీసం జాలి కూడా లేదని అర్థమైన క్షణం ఆమె లోపల ఏదో చచ్చిపోయింది. ఆ నిశ్శబ్దంలో ఆమె గుండె చప్పుడు ఆమెకే భయంకరంగా అనిపించింది. అది కేవలం ఒక బంధం ముగింపు కాదు, ఆమె ఆత్మగౌరవం నిలువునా దహనమైన సమయం. అర్జున్ తనను వదిలేసిన మరుసటి రోజు అనన్య కళ్ళు వాచిపోయి ముఖం పాలిపోయి ఉంది. మనసు ముక్కలైన తల ఉంచుకుని ఆఫీస్కి వెళ్ళింది. తనను తాను బిజీగా ఉంచుకుంటే ఆ బాధ నుంచి కొంచెం ఉపశమనం లభిస్తుందని ఆశపడింది. డెస్క్ దగ్గర కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసింది. కానీ అక్షరాలు మసకగా కనిపిస్తున్నాయి. సరిగ్గా 10 గంటలకు ఆమె మెయిల్కి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అర్జెంట్ మీటింగ్, కాన్ఫరెన్స్ రూమ్ నంబర్ 1 అని. అనన్య భయంగా అక్కడికి వెళ్ళింది. అక్కడ ఆమె ప్రాజెక్ట్ మేనేజర్, హెచ్ఆర్ హెడ్ గంభీరమైన ముఖాలతో కూర్చొని ఉన్నారు. ఆ గదిలోని నిశ్శబ్దం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. హెచ్ఆర్ మేనేజర్ గొంతు సవరించుకుని, అనన్య, ఇది మాకు కూడా చాలా కష్టమైన నిర్ణయం. గ్లోబల్ మార్కెట్ పరిస్థితుల వల్ల మన కంపెనీ తీవ్రమైన నష్టాల్లో ఉంది. నీవు పనిచేస్తున్న ప్రాజెక్ట్ ని పూర్తిగా నిలిపివేస్తున్నాం. సో వీ హ్యావ్ టు లెట్ యూ గో అని ఒక ఎన్వలప్ ని ఆమె ముందు ఉంచారు. అనన్యకు ఒక క్షణం ఊపిరి ఆగిపోయినట్లుగా అనిపించింది. సార్, నేను గత 5 ఏళ్లుగా ఈ కంపెనీ కోసం చాలా కష్టపడ్డాను. వీకెండ్స్ కూడా పనిచేశాను. నా పెర్ఫార్మెన్స్ ఎప్పుడూ టాప్లోనే ఉంది కదా అని వణుకుతున్న గొంతుతో అడిగింది. ఇది నీ పనితీరు గురించి కాదు అనన్య. ఇది కేవలం ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం మాత్రమే. యు ఆర్ ఏ గ్రేట్ ఎంప్లాయీ. కానీ మా చేతుల్లో ఏమీ లేదు. ఈ రోజే నీ లాస్ట్ వర్కింగ్ డే. నీ సెటిల్మెంట్ అమౌంట్ వచ్చేస్తుంది అని మేనేజర్ తన పనిలో మునిగిపోయాడు. ఆ గది నుంచి బయటకు వస్తుంటే అనన్యకు కాళ్ళు తడబడ్డాయి. డెస్క్ దగ్గరకు వెళ్లి తన చిన్న వస్తువులను ఒక బాక్స్లో సర్దుకుంటూ ఉంటే చుట్టూ ఉన్న సహోద్యోగుల చూపులు ఆమెను బాధిస్తున్నాయి. కొందరు జాలిగా చూస్తుంటే మరికొందరు ఆమెకు ఈ పరిస్థితి రావటం సరైనదే అన్నట్లుగా గుసగుసలాడుకుంటున్నారు. ఇన్నాళ్లు తన శ్రమను, తన నిజాయితీని ఎవరూ గుర్తించలేదా అన్న ప్రశ్న ఆమెను దహించి వేసింది. బాక్స్ పట్టుకొని ఆఫీస్ మెట్లు దిగుతూ ఉంటే బయట మళ్లీ వర్షం మొదలైంది. ఒక చేత్తో బాక్స్, మరో చేత్తో తన బతుకును పట్టుకుని రోడ్డు మీద నిలబడింది అనన్య. ఇంటికి వెళ్ళాక చుట్టూ ఉన్న గోడలు తనను వెక్కిరిస్తున్నట్లుగా అనిపించింది. అర్జున్ అన్న మాట నిజమేనా? నేను నిజంగానే ఎందుకు పనికిరానా? నాకు ప్రేమను నిలుపుకునే తెలివితేటలు లేవా? కనీసం నా ఉద్యోగాన్ని కాపాడుకునే సామర్థ్యం కూడా లేదా నాకు? ఆమె చీకటి గదిలో మంచం మీద కుప్పకూలిపోయింది. ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయి. కానీ మనసులోని భారం మాత్రం తగ్గలేదు. లోకం తనను ఏకాకిని చేసిందని, దేవుడు కూడా తన మీద కక్షగట్టాడని ఆమె బలంగా నమ్మింది. ఆదివారం ఉదయం గుడి ప్రాంగణం అంతా నిశ్శబ్దంగా ఉంది. గాలిలో అగరవత్తుల పరిమళం, పూల సువాసనలు కలిసి ఒక తెలియని ప్రశాంతతను పంచుతున్నాయి. కానీ అనన్య మనసులో మాత్రం యుద్ధం జరుగుతూనే ఉంది. కళ్ళు వాచిపోయి ఉన్నాయి. అమ్మ బలవంతం మీద అక్కడికి వచ్చిన ఆమె చూపులు శూన్యాన్ని చూస్తున్నాయి. అక్కడ ఒక రావి చెట్టు కింద వృద్ధ సాధువు కూర్చొని ఉన్నాడు. ఆయన ముఖంలో ఒక వింత కాంతి. చుట్టూ కొద్దిమంది కూర్చొని నిశ్శబ్దంగా వింటున్నారు. అనన్య కూడా ఓ మూలను కూర్చుంది. సరిగ్గా ఆమె మనసులోని అలజడిని చదివినట్లుగా ఆయన తన ప్రసంగాన్ని మొదలుపెట్టాడు. మనకు ఏదైనా నష్టం జరిగినప్పుడు దేవుడిని నిందిస్తాం. మాకే ఎందుకు ఇలా చేశావు అని అడుగుతాం. కానీ దేవుడు మన ప్రార్థనలకు ఎప్పుడూ 3 రకాలుగా సమాధానం ఇస్తాడు. 1, అవును అని మనకు నచ్చింది ఇస్తాడు. 2, ఆగు అని సరైన సమయం కోసం వేచి చూడమంటాడు. 3, కాదు అని మనం అడిగిన దానికంటే శ్రేష్టమైనది ఇస్తాడు. ఆయన ఒక క్షణం ఆగి అనన్య వైపు చూస్తూ చిరునవ్వు నవ్వాడు. మనం ఒక చిన్నారిని చూస్తాం. ఆ పిల్లవాడు పదునైన కత్తిని చూసి అది మెరుస్తుంది కదా అని ఆడుకోవడానికి కావాలని మారం చేస్తాడు. కానీ తండ్రి ఆ కత్తిని లాక్కుంటాడు. ఆ పిల్లవాడు ఏడుస్తాడు. తన తండ్రి దుర్మార్గుడని, తన ఆటను పాడు చేశాడని తిట్టుకుంటాడు ఆ పిల్లవాడు. కానీ ఆ తండ్రికి తెలుసు ఆ కత్తి పిల్లవాడి చేతిని గాయపరుస్తుందని. దైవం కూడా అంతే.
మనకు ప్రాణప్రదంగా అనిపించే మనుషులు, వస్తువుల వెనక మనకు తెలియని విషయం ఉండవచ్చు. ఆ విషయం మనల్ని లోలోపల చంపేస్తుందని మనకంటే మనల్ని సృష్టించిన వాడికే బాగా తెలుసు. అందుకే ఆయన మనల్ని ఆ ప్రమాదం నుండి కాపాడటానికి మనకు ఇష్టమైన వాడిని బలవంతంగా దూరం చేస్తాడు. ఆ మాటలు వింటుంటే అనన్య ఒంట్లో వణుకు మొదలైంది. అర్జున్తో గడిపిన రోజులు గుర్తుకొచ్చాయి. అతను పెట్టే ఆంక్షలు, తన ఆత్మవిశ్వాసాన్ని చంపేసే మాటలు, అవన్నీ ఒక పదునైన కత్తిలా ఆమె మనసును ఇన్నాళ్లు కోస్తూనే ఉన్నాయి. కాని తను దాన్ని ప్రేమ అనుకుని భ్రమపడింది. సాధువు కొనసాగించాడు. నీ చేతిలో ఉన్న మట్టి పాత్రను దేవుడు నేలకేసి కొట్టి పగలగొట్టాడు అంటే దాని అర్థం నిన్ను ఖాళీ చేతులతో ఉంచాలని కాదు. నీ చేతుల్లోకి ఒక బంగారు పాత్రను ఇవ్వబోతున్నాడని అర్థం. మనం పోగొట్టుకున్న దాని మీద ఉన్న దృష్టి మనకు దక్కబోయే దాని మీద ఉండదు. అందుకే మనం ఏడుస్తాం. దేవుడు మనకు ఇష్టమైనవి ఇవ్వకపోవచ్చు, కానీ మనకు అవసరమైనవి మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన చేతులు మనల్ని శిక్షించేవి కాదు, నిశ్శబ్దంగా మనల్ని రక్షించేవి. అనన్య కళ్ళ నుండి ధారగా కన్నీళ్లు కారుతున్నాయి. కానీ ఇవి ఇన్నాళ్లు కాచిన దుఃఖపు కన్నీళ్లు కావు. ఒక సత్యాన్ని తెలుసుకున్నప్పుడు కలిగే ఉపశమనం. ఆమెకు అర్థమైంది, అర్జున్ దూరం కావటం తన దురదృష్టం కాదు, అది తన అదృష్టం అని. ఆ ఉద్యోగం పోవటం తన వైఫల్యం కాదు, అది మరో పెద్ద ప్రయాణానికి ఆరంభం అని. సాధువు మాటలు ఆమె గుండెల్లో ఉన్న భారాన్ని ఒక్కసారిగా దించేశాయి. ఆ రావి చెట్టు గాలిలో ఆమెకు మొదటిసారిగా స్వేచ్ఛగా శ్వాస పీల్చుకున్న అనుభూతి కలిగింది. తనను తాను రక్షించుకోవడానికి దేవుడే ఆ చేదు నిర్ణయాలు తీసుకున్నాడని ఆమెకు అనిపించింది. మౌనంగా లేచి దేవాలయం వైపు చూసి నమస్కరించింది. ఈసారి ఆమె ప్రార్థనలో నాకు ఇది ఇవ్వు అన్న కోరిక లేదు, నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు అన్న కృతజ్ఞత మాత్రమే ఉంది. ఆ మరుసటి రోజు ఉదయం ఆమె కళ్ళు తెరిచినప్పుడు పాత అనన్య చనిపోయి ఒక కొత్త అనన్య పుట్టినట్టు అనిపించింది. అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుంది. కళ్ళ కింద నల్లటి చారలు ఉన్న ఆ కళ్ళలో ఈసారి ఒక నిశ్చయం కనిపించింది. మొదటి కొన్ని వారాలు చాలా కఠినంగా గడిచాయి. పాత జ్ఞాపకాలు పలకరిస్తున్నప్పుడల్లా ఆమె తనను తాను హెచ్చరించుకునేది. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయడం మొదలుపెట్టింది. పెద్ద కంపెనీల నుంచి తిరస్కారాలు వచ్చినా ఆమె కుంగిపోలేదు. చివరకు ఒక చిన్న గల్లీలో ఉన్న నవ్య స్టార్టప్ అనే సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా అవకాశం వచ్చింది. జీతం ఆమె పాత జీతంలో సగం కూడా లేదు. కానీ ఆలోచించి పనిచేస్తే స్వేచ్ఛ ఉంది. ఆ చిన్న ఆఫీసులో అనన్య తన శక్తిని అంతా ధారపోసింది. గతంలో అర్జున్ తన ఆత్మవిశ్వాసాన్ని ఎలా అంచివేశాడో గుర్తు వచ్చిన ప్రతిసారి ఆమె మరింత కష్టపడి పనిచేసింది. ఒకసారి బోర్డ్ మీటింగ్లో కంపెనీ యజమాని ఒక చిక్కుముడి విప్పలేక ఇబ్బంది పడుతూ ఉంటే అనన్య భయం లేకుండా ముందుకు వచ్చి తన ఐడియాను చెప్పింది. ఆయన ఆమె వైపు ఆశ్చర్యంగా చూసి, వండర్ఫుల్ అనన్య, నీలో ఇంత ప్రతిభ ఉందని నేను ఊహించలేదు అని మెచ్చుకున్నారు. ఆ ఒక్క మాట ఆమెలో ఎన్నాళ్ళుగానో ఆరిపోయిన ఆత్మగౌరవ దీపాన్ని వెలిగించింది. 2 ఏళ్లు గడిచాయి. ఆ చిన్న స్టార్టప్ ఇప్పుడు 100 కోట్ల టర్నోవర్ ఉన్న పెద్ద కంపెనీగా ఎదిగింది. అనన్య ఆ సంస్థకు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అయింది. ఒకప్పుడు అర్జున్ ముందు చిన్న మాట మాట్లాడాలన్నా వణికిపోయే అనన్య ఇప్పుడు 100 మంది ఉద్యోగుల ముందు నిలబడి ధైర్యంగా ప్రసంగిస్తోంది. ఒక సాయంత్రం ఆఫీస్ క్యాబిన్లో కూర్చొని ఉండగా పాత స్నేహితురాలు వసుధ కలిసింది. మాటల మధ్యలో అర్జున్ విషయం వచ్చింది. అనన్య, అర్జున్ పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. అతను పెళ్లి చేసుకున్న అమ్మాయి అతన్ని మోసం చేసి ఆస్తి అంతా రాయించుకుని వెళ్ళిపోయింది. ఏదో ఫైనాన్స్ కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చాడట. నిన్న అతన్ని చూశాను, గుర్తుపట్టలేనంతగా చిక్కిపోయాడు. నీ గురించి అడుగుతున్నాడు అని చెప్పింది వసుధ. అనన్య ముఖంలో ఎటువంటి మార్పు లేదు, ద్వేషం లేదు. అతనికి తగిన శాస్తి జరిగిందన్న ఆనందం అంతకంటే లేదు. కేవలం ఒక ప్రశాంతమైన మౌనం. ఆమె కిటికీలోంచి బయటకు చూస్తూ అంది, వసుధ, అతను నన్ను వదిలేసి వెళ్ళినప్పుడు దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అనుకున్నాను. కానీ దేవుడు అతన్ని నా నుంచి దూరం చేయకపోయి ఉంటే నేను అతని కాలి కింద చెప్పులా మిగిలిపోయేదాన్ని. నాలోని ప్రతిభ నాకు తెలిసేది కాదు. అర్జున్ వదిలేయటం నా జీవితంలో జరిగిన అతిపెద్ద మిరాకిల్. అతనికి దేవుడు మంచి చేయాలని కోరుకుంటున్నాను. కానీ నా జీవితంలో అతని స్థానం అప్పుడే ముగిసిపోయింది అన్నది. కొన్ని ఏళ్లు గడిచాయి. కాలం అనన్య గాయాలను మాన్పడమే కాదు, ఆమెను ఒక వటవృక్షంలా మార్చింది. ఈ రోజు ఆమె ఒక అంతర్జాతీయ బిజినెస్ కాన్ఫరెన్స్ కోసం లండన్ వెళ్ళింది. నగరం నడిబొడ్డున ఉన్న ఒక ఖరీదైన హోటల్ 40వ అంతస్తు బాల్కనీలో నిలబడి ఉంది. కింద థేమ్స్ నది నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది. వెలుగులేనుతున్న ఆ నగరం ఆమె కళ్ళలో ప్రతిబింబిస్తుంది. ఒకప్పుడు తన ఇంటి టెర్రాస్ పైన నిలబడి వర్షంలో తడుస్తూ నేను అంత చెడ్డదాన్నా అని ఏడ్చిన అనన్యకు, ఈ రోజు ఇక్కడ నిలబడి ఉన్న ఈ సక్సెస్ఫుల్ ఉమెన్ అనన్యకు మధ్య ఎంత వ్యత్యాసం. ఆ రాత్రి ఆమెకు ఒక వార్త అందింది. ఆమె ఒకప్పుడు పనిచేసిన, తనను ఉద్యోగంలోంచి తీసేసిన పాత కంపెనీ
ఇప్పుడు దివాలా తీసి మూతపడే స్థితికి చేరుకుంది. ఆ కంపెనీని కొనుగోలు చేయడానికి ఇప్పుడు అనన్య సీఈఓగా ఉన్న సంస్థ సిద్ధంగా ఉంది. అంటే ఏ ఆఫీస్ మెట్లు అయితే ఆమె కన్నీళ్లతో దిగిందో అదే ఆఫీస్కి ఇప్పుడు ఆమె బాస్గా మారబోతోంది. కాలం ఎంత విచిత్రమైనది. అనన్య కళ్ళు మూసుకుంది. ఆమెకు ఆ వృద్ధ సాధు ముఖం గుర్తొచ్చింది. ఆయన అన్నట్లుగానే దేవుడు ఆమె చేతిలోని మట్టి పాత్రను లాక్కున్నాడు. ఎందుకంటే ఆమె చేతుల్లో ఈ విజయ కిరీటాన్ని పెట్టాలని ఆయన సంకల్పించాడు. ఆకాశం వైపు చూస్తూ అనన్య చిన్నగా నవ్వింది. ఈసారి ఆమె కళ్ళల్లో కన్నీళ్లు లేవు, ఒక మెరుపు ఉంది. దేవుడా, నా ప్రార్థనలన్నీ నువ్వు విన్నావు. కానీ నేను కోరినవి ఇవ్వకుండా నాకు ఏది శ్రేష్టమో అది ఇచ్చావు. నన్ను నాశనం చేసే మనుషుల నుంచి దూరం చేసి నన్ను సరైన దారిలో నడిపించావు. ఏనాడు నన్ను నువ్వు వదల్లేదు. నీకు వేల వేల నమస్కారాలు అనుకుంది. ఆ రాత్రి అనన్య ప్రశాంతంగా నిద్రపోయింది. జీవితంలో కోల్పోయిన ప్రతిదీ ఒక పాఠమని, అవమానించి దూరమైన ప్రతి మనిషి ఒక హెచ్చరిక అని ఆమెకు సంపూర్ణంగా అర్థమైంది. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.